అన్న చెప్పండి ఎట్లున్నారు బాగున్నారా అన్న? ఇంకేమన్నా ముగ్గురు ఇట్లా ఒకరున్న మిగిలి లేదు. ఏం చేస్తున్నాం ఈరోజు కార్యక్రమం ఏమండి? ఈరోజు దినాలన్నా కాకుండా రోజులు ఈరోజు దినాలన్నా చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చారన్న కాలేజ్ ఫ్రెండ్స్. ఫేక్ న్యూస్ అన్న వచ్చి చిరంజీవి బాడీ వచ్చి ఇచ్చింది అనిపించింది. పవన్ కళ్యాణ్ వచ్చి ఇచ్చింది అనిపించినప్పుడు అందుకని నేను వీడియోలో మాట్లాడాలని చెప్పాలన్నా నాకు నేను మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడు చిరంజీవి బాడీ వచ్చేది 2 కోట్లు ఇచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ 15 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. నా బాధలో నేను ఉన్నాను. మా ముగ్గురు అమ్మాయిలు ఒక్క అమ్మాయి అమ్మాయి నేను ఆశలో ఉంటున్నాను. ఏదైనా ఇంట్లో ఆలోచన అట్లా కూడా దయచేసి అబద్ధాలన్నీ చెప్తున్నారు. ఎన్ని రూపులు ఏం అన్నా అది మామిడి తోట ఉన్నదని అది చెప్తున్నారు. ఆ మామిడి తోట లేదు, ఏం లేదు. అన్నీ చిరంజీవి బారికి వచ్చి 2 కోట్లు ఇచ్చిందని చెప్పి అంటుండ్రు సార్. ఇదేం పవన్ కళ్యాణ్ వచ్చి 15 లక్షలు ఇచ్చిందని చెప్పేస్తుండ్రు. ఇదేం సార్ సుధీర్ వచ్చి ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అంటారు. ఎవరు రాలేదు, ఇంత దూరము ఎవరు వచ్చి బెట్టి కాలేదు. ఇది నా పరిశ్రమలో నేనుంటే ముగ్గురు అమ్మాయిలు పోయినని చెప్పి నేను పరిశ్రమలు ఉంటే ఇది ఏం సార్ ఇది ఇట్లా పెడుతుండ్రు. ఫామ్ హౌస్ ఉంది అని అంటున్నారు. దయచేసి ఇది ఫామ్ హౌస్ ఉంది అని చెప్పి నా ఇంటికి మామి సెట్టే లేదు, మా ఫామ్ హౌసే లేదు. ఏది అన్నాను మా కాక. ఇంకోటి ఏమంటే లేనిపోని అన్ని మేము 5 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు ఇచ్చినాం, ₹1 ఇచ్చినామని అన్నీ చెప్తున్నారు. ఇంకోటి మామిడి తోట ఉన్నది, దిన్నం దావా చేస్తున్నారు, దిన్నం బిర్యానీ పెడుతున్నారు అని ఏమేమో లేనిపోని అన్ని అవగాహన చేస్తున్నారు. దయచేసి అన్నీ ఫేక్ న్యూస్ చేయకండి. మా బాధలో మేము వస్తున్నాం, మీకేం చెప్పలేం పోకపోతున్నాం అంతే. కాకపోతే మీరు ఉన్నది లేదు ఇలా అన్నీ చెప్తే మాగిన బాధ అవుతుంది, ఇంకా బాధ అవుతుంది. మీరు ఇచ్చేయడం అవసరం లేదు, కాకపోతే లేనివన్నీ చెప్పొద్దు అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఏమో మా దగ్గర మామిడి తోట ఉన్నది, తిండికే పెడుతున్నారు, అవి ఇవి అని ఫేక్ న్యూస్లో వస్తున్నాయి మాకు. మేము అవన్నీ చూడలేకపోతాం, ఎందుకంటే మేము చూసే పొజిషన్లో మేము లేము. కాకపోతే వాళ్ళు వచ్చి చెప్పడం మాకు తెలుస్తున్నది. కాకపోతే ఇవన్నీ లేనిపోయినవన్నీ అవగాహన చేసి మాకు దయచేసి ఇంకా బాధ పెట్టకుండా. ఇప్పుడు ఉన్న బాధనే చాలా పెద్దది. ఈ బాధలకెళ్ళి మేము రావాలంటే చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు లేనిపోయినవన్నీ బాధలు పెట్టి దయచేసి ఇవన్నీ ఫేక్ న్యూస్ చేయకుండా అంతే అనుకుంటున్నాను.